బ్రేకింగ్ న్యూస్ భారత్లోనే కాదు యూఎస్లోనూ సైబర్ స్కామ్స్ భారీగా జరుగుతున్నాయి. ఇక్కడన్నా 1.5 కోట్ల వాల్యూ ఉంటుందేమో, అక్కడ ఏకంగా 508 కోట్ల రూపాయల మేర గోల్డ్ స్కామ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అది కూడా 200 మంది వృద్ధులు వారి రిటైర్మెంట్ సేవింగ్సే లక్ష్యంగా ఈ స్కామ్ జరిగినట్లు గుర్తించారు. ఈ వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. కానీ స్థానిక టెక్సాస్ పోలీసులు సంవత్సర కాలం నుంచి నిఘా పెట్టగా బయటపడింది భారీ బంగారు కుంభకోణం. అసలు ఆ స్కామ్ ఎలా జరిగిందో చూస్తే 65 ఏళ్ల పైబడ్డ వారిని టార్గెట్ చేసుకుని వారు దాచుకున్న రిటైర్మెంట్ సొమ్ము మొత్తం ఎలా కాజేయాలో ఒక మాస్టర్ ప్లాన్ వేసింది ముఠా. అది ఎలాగో చూస్తే మేము ఎఫ్బిఐ నుంచి మాట్లాడుతున్నాం, టెక్సాస్ షెరీఫ్ నుంచి పోలీసులం మాట్లాడుతున్నాం అని చెప్పి కొందరు ఈ వృద్ధులకు ఫోన్లు చేయడం, ఆపై మీరు ఫెడరల్ దర్యాప్తులో ఉన్నారు అంటూ వారిని బెదిరించడం, ఆ తర్వాత వారి దగ్గరున్న డబ్బు బంగారం రూపంలో మార్చుకోమని ఒత్తిడి చేయడం, ఆ మొత్తం సొమ్ము కాజేయడం. ఇది ఇక్కడ జరిగిన గోల్డ్ స్కామ్ గురించి షార్ట్ స్టోరీ. ఇదిలా ఉంటే ఈ స్కామ్లో ఒక తెలుగు వ్యక్తితో పాటు మొత్తం 5గురు అరెస్ట్ కాగా వీరి నుంచి కొన్ని మిలియన్ల కొద్ది డబ్బును బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ టోటల్ గోల్డ్ స్కామ్లో 2 భారతీయ సంతతికి చెందిన వారి నగల దుకాణాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ షాపులు ఇర్వింగ్లోని తిలక్ జ్యువెలర్స్ కాగా మరొకటి ఫ్రిస్కోలోని సైమా జ్యువెలర్స్గా గుర్తించి దాడి చేశారు లోకల్ కాప్స్. మరిన్ని వివరాలు మా యుఎస్ కరెస్పాండెంట్ లక్ష్మణ్ అందిస్తారు. బిగ్ స్కామ్ జరిగింది యుఎస్లో, గోల్డ్ బార్ స్కామ్ టెక్సస్లో. ఆ స్కామ్స్ డీటెయిల్స్ మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాను నేను. దాదాపుగా $55 మిలియన్, ఈ రోజుతో $55 మిలియన్ అని మనం ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసుకుంటే 508 కోట్ల స్కామ్ జరిగింది. అందులో ఏంటంటే విక్టిమ్స్ 200 మంది విక్టిమ్స్, అందరూ కూడా ఏజ్ 65 అబోవ్ వాళ్ళు. మనం బహుశా చూసే ఉంటాం, ఈ మధ్య ఆన్లైన్ స్కామ్స్ ఎక్కువ జరుగుతున్నాయి ఇండియాలో, డిజిటల్ అరెస్ట్ అని అలాంటివన్నీ. అలానే సిమిలర్గా ఇక్కడ ఏం చేశారంటే, ఎవరైతే రిటైర్ అయిపోయింటారో పెద్దవాళ్ళు ఇక్కడ, వాళ్ళకి మన వాళ్ళు ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళందరూ కలిసి ఆ పెద్దవాళ్ళ దగ్గరికి వాళ్ళకి ఒక మెసేజ్ పెట్టేసి, మేము మీ అథారిటీస్ ఎఫ్బిఐ నుంచి చేస్తున్నాం, మేము కాప్స్ పోలీస్ వాళ్ళము, మీ పైన అరెస్ట్ వారెంట్ వచ్చింది, మీరు వెంటనే దానికి స్పందించాలి, అలా ఇలా అని ఎంతో భయపడిచ్చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి కొరియర్స్ అంటారనమాట, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి డబ్బులు తీసుకున్నారు. ఇన్ క్యాష్ విధంగా కానీ గోల్డ్ విధంగా కానీ తీసుకున్నారన్నమాట. సో అవి అంతా ఆ గోల్డ్ ఏం చేశారంటే, కొరియర్స్ అంటే ఎవరైతే వీళ్ళ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారో ఆ గోల్డ్ తీసుకొని వచ్చి బంగారు షాపులలో అమ్మేసి, ఆ గోల్డ్ని కరిగించి బిస్కెట్స్ ద్వారా అమ్మేసి దాన్ని ఆర్నమెంట్స్ లాగా చేసి దాన్ని అమ్మడం మొదలుపెట్టారు 2 షాపులు. సో 1-2 విక్టిమ్స్. ఇది ఒక రోజులో జరిగిన స్కామ్ కాదు, 1 ఇయర్ నుంచి అథారిటీస్ దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. అంటే స్పై చేశారనమాట. 1 ఇయర్ నుంచి అండర్ కవర్ ఆపరేషన్ అంటారు కదా, అలా 1 ఇయర్ నుంచి చూస్తున్నారు. ఇది కొలెన్ కౌంటీ టెక్సస్లో జరిగింది. అలానే ఇంకోటి వచ్చేసి ఫ్రిస్కో అనే ఏరియాలో కూడా జరిగింది. అక్కడ దాదాపుగా 200 మంది విక్టిమ్స్, అంటే ఎవరైతే మోసపోయారో ఇలా, వాళ్ళు వెళ్ళి చెప్పడం జరిగింది. అందరూ కూడా 65 ఏజ్ అబోవ్ ఉన్నారట. వాళ్ళ రిటైర్మెంట్ సేవింగ్స్, జీవితకాలం సంపాదించుకున్న డబ్బులు ఏదైతే రిటైర్మెంట్ సేవింగ్స్ ఉన్నాయో దానిని వీళ్ళు టార్గెట్ చేసుకుని డబ్బులు తీసుకున్నారని అథారిటీస్ చెప్తున్నాయి. న్యూస్ కూడా నిన్ననే, ఈరోజు 30th జనవరి కదా, మాకు ఇంకా 30th జనవరి కాబట్టి ఈ రోజే కొన్ని అరెస్ట్ చేశారు. నిన్న రైడ్ జరిగి ఈరోజు అరెస్ట్ చేసి న్యూస్ ఇంకా డీటెయిల్గా రిలీజ్ చేశారనమాట. సో కొన్ని అయితే 7 మిలియన్ వరకు ఒకటి జరిగింది, ఇంకోటి 55 మిలియన్ వరకు. ఆ కౌంటీలో ఒకటే 7 మిలియన్, అంటే దాదాపుగా 7 మిలియన్ అంటే మనకు 6-7 కోట్ల డబ్బులు అనమాట. అంటే 6-7 కోట్ల డబ్బులు ఇప్పుడున్న కరెన్సీ రేట్కి 7 కోట్ల పైనే ఉండొచ్చు. సో ఆ కౌంటీలో, ఈ 2 కౌంటీస్లో టెక్సస్లో 7 మిలియన్ స్కామ్ జరిగింది. ఎంటైర్ స్టేట్లో 5 మిలియన్ స్కామ్ జరిగింది అని చెప్తున్నారు. ఇప్పటికైతే 200 విక్టిమ్సే ముందుకు వచ్చారు కంప్లైంట్స్తో. ఇంకా చాలా మంది విక్టిమ్స్ ముందుకు రావచ్చు. ఇది చాలా పెద్ద స్కామ్ అయిండొచ్చు అని కూడా చెప్పారు. ఆ షెరీఫ్ డిపార్ట్మెంట్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నారో వారు ఈరోజు వాషింగ్టన్ డీసీ వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ సెనేటర్స్ కానీ లోకల్ కాంగ్రెస్మెన్స్ కానీ ఈ స్కామ్ గురించి డిస్క్రైబ్ చేయడానికి వెళ్ళారు. ఇంకా దేశంలో ఇంకా ఎక్కువ చోట్ల ఇలాంటి స్కామ్స్ జరిగి ఉండొచ్చని వాళ్ళు వాళ్ళ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు.